హలో అండి, అందరికీ నమస్కారం. ఎస్, మనసులోనే బిగ్గరగా అనుకున్నాను. ఎన్నాళ్ళ నుంచో నేను ఎదురు చూస్తున్న రివెంజ్ తీర్చుకునే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. ఈలోగా అయ్యో, అసలు విషయం మర్చిపోయాం. ఒక్కసారి అరిచింది నా భార్య సుహాసిని. అంత హుషారులోను కూడా అతి జాగ్రత్తగా ట్రాఫిక్ చూస్తూ కార్ డ్రైవ్ చేస్తున్న నేను ఉలికిపడి బ్రేక్ నొక్కబోయి తమాయించుకొని, ఏమైంది, ఏం మర్చిపోయాం, కొంచెం కంగారుగా అడిగాను. మన శ్రీదేవి ఆ టైంకి ఊరు వెళ్తానని ఎప్పుడో చెప్పింది. నేనేమో సరే అన్నాను. దిగులుగా చెప్పింది మా ఆవిడ. అంతే కదా, ఏదో అనుకున్నాను. ఇంకో జయప్రదను వెతుకుదాంలే అన్నాను వెటకారంగా. శ్రీదేవి అంటే మా పనమ్మాయి. మీకన్నీ వెటకారాలే. తను కూడా లేకపోతే ఆ పనులన్నీ కూడా మీరే చేయాలి అని భయపెట్టింది. లేచింది నిద్ర లేచింది పురుషలోకం, దద్దరిల్లుతుంది స్త్రీల ప్రపంచం అంటూ రాగయుక్తంగా పాడాను. నిన్న రాత్రి చూసిన గుండమ్మ కథ హ్యాంగ్ ఓవర్ ఇంకా వదల్లేదు. చాలండి సంబరం అని ఒక నిమిషం ఆగి, మీరు ఇబ్బంది పడి పనులన్నీ చేస్తుంటే నేనెలా చూడగలనండి అని గోముగా అంది సుహాసిని. ఆ ప్రేమకే నేను దాసోహం. అయినా నవ్వుతూ, పెద్దగా చూసే అవసరం ఉండదు, పైగా కరుణానిధి కలజోడిస్తారులే, అందుకని నా కష్టాలు నీకు సరిగ్గా కనపడవు, కంగారు పడకు వేలాకోలంగా అన్నాను. ఏమో మీ ఇష్టం అండి. ఇంతకు విషయం ఏమిటంటే, వచ్చే వారమే నా భార్యకు క్యాట్రాక్ట్ ఆపరేషన్. ఇప్పుడే డాక్టర్ దగ్గరికి డేట్ ఫిక్స్ చేసుకొని కారెక్కగానే పని మనిషి ముందుగా అడిగి తీసుకున్న సెలవు గుర్తొచ్చింది ఆవిడికి. ఇంటికి వస్తున్నంతసేపు డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు పని మనిషి సెలవు విషయం గుర్తురానందుకు తనని తానే తిట్టుకుంది. మీకైనా గుర్తు రావక్కర్లేదా అంటూ నన్ను దబాయించింది. ఇప్పుడే చేస్తాననాలా అంటూ డాక్టర్కి 2 అక్షంతలు వేసింది. అవసరానికి ఎవ్వరూ ఆదుకోరంటూ గుర్గాంలో ఉన్న కొడుకుని కోడల్ని, ఎక్కడో యుఎస్లో ఉన్న కూతురు అల్లుణ్ణి కూడా సాధించింది. చివరికి వాళ్ళ బామ్మ చెప్పిందట ఓ సామెత, అంతా మా వాళ్లే గాని అన్నానికి రమ్మనే వాళ్ళే లేరట. అలా ఉంది మన పరిస్థితి అంటూ గొనిగింది. అన్నీ వింటున్నాను. కొన్నిసార్లు మౌనమే తారక మంత్రం. ఇది అనుభవం నేర్పిన పాఠం. చివర్ణ మంత్రం ఒక డైలాగ్తో ముగుస్తుంది. దాని గురించి చూస్తున్నాను. అమ్మయ్య, అది అనేసింది. నేను ఇన్ని విధాలు ఆలోచిస్తుంటే మీరేమీ మాట్లాడరు. అవును, అన్నీ నువ్వే చెప్తుంటే నాకు మాట్లాడటానికి పాయింట్స్ ఏవి, లాజిక్ లాగా అడిగాను. చాలండి సంబడం అనంది. మీరు గమనించే ఉంటారు, ఇది మా ఆవిడ ఊతపదం. ఇంటికి వచ్చిన వెంటనే మా ఆవిడ ఫోన్లో యుఎస్లో ఉన్న మా అమ్మాయి ప్రత్యక్షమైంది. తను ఎప్పుడు రింగ్ చేసిందో కూడా నేను గమనించలేదు. చీమ చిటుక్కుమంటే వీడియో కాల్ చేయకపోతే తల్లి కూతుళ్లకు తోచదు. ఇక్కడ జరిగిన కొన్ని విషయాలు నాకంటే ముందు వేల మైళ్ళ దూరంలో ఉన్న మా అమ్మాయికే తెలిసిపోయిన సందర్భాలు ఉన్నాయి. నేను ప్రస్తుతం క్రికెట్లో 3rd ఎంపైర్లా. తల్లి కూతుళ్ళ వీడియో కాల్ మీద ఒక చెవి వేసి ఉంచాను. డిస్కషన్ అంతా మా ఆవిడ కేట్రాక్ ఆపరేషన్ గురించే. ఎవరు సహాయానికి వస్తారు అనేదే చర్చ. సడన్గా మా అమ్మాయి, అదేమిటమ్మా, వాళ్ళ అమ్మకి ఆపరేషన్ అంటే తను వెళ్లకుండా ఉంటుందా, వదిన సెలవు పెట్టుకొని రావచ్చు కదా, రాలేనని ఎలా అంది, అన్నయ్య అయినా చెప్పొచ్చు కదా అంది. ఏం చేస్తాం తల్లి, ఎంతైనా నేను అత్తగారిని కదా నిట్టొచ్చింది మా ఆవిడ. అపీల్ చేయకపోయినా కూడా 3rd ఎంపైర్ కలగజేసుకునే టైం వచ్చేసింది. ఉత్తమా, మా అమ్మాయిని పిలిచాను. నాన్న అంది. మా ఆవిడ ఫోను నా వైపు తిప్పింది. వాళ్ళు అమ్మగారి ఆపరేషన్ అంటే మీ వదిన వెంటనే వెళ్తుందా అని అడిగాను. ఎందుకు వెళ్ళదు నాన్నా? మరి మీ అమ్మకి ఆపరేషన్ అంటే నువ్వెందుకు రావట్లేదు తల్లి అన్నాను. నేనెలా అడుగుతానని తను అనుకోలేదు. కానీ వెంటనే తమాయించుకొని, నేనిక్కడ యుఎస్లో ఉన్నాను, దానికోసం రావటం అంటే కష్టం కదా డాడీ అంది. అల్లుడు కూడా వింటున్నాడని తెలుసు, అయినా నేను ఊరుకోలేదు. అవును, లాస్ట్ ఇయర్ మీరు ఇండియా ఎందుకు వచ్చారు అని అడిగాను. ఒకసారి దాని మొహం మాడిపోయింది. మా మనవళ్ళు కేరళ చూడాలని సరదా పడ్డారని పనిగట్టుకొని మరీ వచ్చి వెళ్లారు. వెంటనే మా ఆవిడ రంగంలోకి దూకింది. చాలండి, ఇంత చిన్నదానికి దాన్ని రమ్మంటారా అని కసురుకుంది. కోడలు పేరు చెప్పేసరికి పెద్దగా కనపడ్డ ఆపరేషను, కూతురు అనేటప్పటికీ చిన్నగా అయిపోయింది. అదేమిటో. ఏం, నువ్వు కేరళ ట్రిప్ అంతా కూడా చెయ్యవా వాళ్ళకి అని నవ్వాను.
మీ నాన్న అన్నీ అలాగే మాట్లాడతారులేవే, నువ్వేం పట్టించుకోకు. కోర్టులో జడ్జి కేసు కొట్టేసినట్లు చెప్పింది. నాకు కూతురెంతో కోడలు అంతే. మీ వదిన తను రాలేకపోతున్నానని చాలా బాధపడుతూ మాట్లాడింది. అదేమీ తెలుసుకోకుండా నువ్వు అలా మాట్లాడటం నాకు నచ్చలేదు తల్లి. ఏమనుకోకు అన్నాను మా అమ్మాయితో. దాని మొహం ముడుచుకుపోయింది. తర్వాత తల్లి మనసు దాన్ని చాలాసేపే ఓదార్చింది. సాయంత్రం మా పనమ్మాయి రాగానే, నువ్వు నా ఆపరేషన్ అయ్యాక వెళ్ళొచ్చు కదా మీ ఊరు అంటూ నిలేసింది మా ఆవిడ. అదేంటమ్మా అలా అంటారు? మీకు 2 నెలల క్రితమే చెప్పాను కదా మా బావగారి కొడుకు పెళ్ళని, బిక్కమొహం వేసుకొని అడిగింది. అది కాదు దేవి, అయ్యగారే వంట చెయ్యాలి, ఇంకా ఈ పనులన్నీ కూడా చెయ్యాలి అంటే కష్టం కదా. అవునమ్మా, కానీ ఆ పెళ్ళి మానలేనమ్మా. అమ్మో, నాకు మాటొచ్చేస్తుంది. పర్వాలేదు దేవి, నేను చూసుకుంటానులే అన్నాను నేను. వంట మీరే చేస్తారా అయ్యగారు అంది నవ్వుతూ. నేను నవ్వాను తలాడిస్తూ. మీరు చేసే డిష్షులు బాగుంటాయి అంది మెల్లగా. డిష్కి రూపాంతరం అన్నమాట. అంటే మా ఆవిడికి కోపం పొడుచుకొచ్చింది. మరి నేను చేసే డిష్షులు బాగుండవా? రోజు పప్పు కూర పచ్చళ్ళు పట్టుకెళ్తూనే ఉంటావుగా. కావాలని డిష్షు అనే పదం ఒత్తి పలికింది. అంటే అమ్మా, మీరు కారం అవి తక్కువ తింటారు, మసాలాలు వాడరు, మాకు కొంచెం చప్పగా ఉంటాయి. అయ్యగారు అలా కాదు, మసాలాలు వేసి చేస్తారు కదా. సార్ చేసిన డిష్షులు మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మురిపెంగా చెప్పింది దేవి. చాలా సంబడం, ముందు పని చూసుకో అని విసుక్కుంది మా ఆవిడ. మా ఆవిడ లేకుండా చూసి అల్లుడికి అమెరికా ఫోన్ చేశాను. బాగున్నారా మావయ్య అని ఆప్యాయంగా అడిగాడు. ఏదో మర్యాద కోసం అడిగావు, సంతోషం. కానీ అవన్నీ పూర్వం రోజులు బాబు. ఇప్పుడేముంది, రోజుకు 2-3 సార్లు లైవ్ టెలికాస్ట్లు ఉంటున్నాయి. న్యూస్ ఛానల్ లాగా ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో సహా అన్నీ తెలిసిపోతున్నాయి. అయినా అడిగావు కాబట్టి చెప్పాలి కదా. బాగున్నాము నవ్వాను. తను నాతో శృతి కలిపాడు. ఇంతకీ నీ భార్యకి టికెట్ కొంటున్నావా అని అడిగాను. ఏం, నన్నే అడగొచ్చు కదా అని మా అమ్మాయి గయ్యమంది కనపడకుండా. మా అమ్మాయికని అడగలేదు, నీ భార్యకి టికెట్ కొన్నావా అని అడిగాను. నా కూతుర్ని ఉడికించడం నాకు సరదా. ఓహో, మిమ్మల్ని అడిగారట మీ మామగారు. ఏం చెప్తారో చెప్పండి అల్లుడితో అంది మా అమ్మాయి. మనిద్దరికీ ఇది మామూలే, మధ్యలో అల్లుణ్ణి ఇబ్బంది పెట్టడం ఎందుకు, కానీ నువ్వు ఇప్పుడు రానక్కర్లేదు అని చెప్పడానికే ఫోన్ చేశాను. రావట్లేదు అని దెప్పిపోచ్చేది నువ్వే, మళ్ళీ ఇప్పుడు వద్దనేది నువ్వేనా అని కోపంగా అడిగింది. అది కాదే బంగారం, నువ్వు కమల గురించి అలా మాట్లాడుకుంటున్నావని నీకు తెలియాలని అన్నాను. కన్న కూతుర్ని అలా అనేస్తావా అని రోషంగా అడిగింది. నువ్వు కన్న కూతురివి అయితే కమల నాకు దేవుడిచ్చిన కోడలైనా తనని కూతురే అనుకుంటాను. అంతెందుకు, నీ గురించి మీ ఆడవచ్చు మీ అత్తగారితో ఇలా మాట్లాడిందనుకో, నువ్వు బాధపడవా చెప్పు? మా ఆడవచ్చు మంచిది, అలా ఏం మాట్లాడదు అంది అనాలోచితంగా మా అమ్మాయి. అంటే నువ్వు అంటూ ఆగాను. మా అల్లుడు కూడా ముసిముసిగా నవ్వుతున్నాడు. అప్పటికర్థమైంది ఉత్తమకి. నాన్న అని ఒక్క అరుపరిచింది. నన్ను కన్ఫ్యూజ్ చేసి ఏదేదో మాట్లాడిచ్చేస్తున్నావు. తప్పు నాదే. సరే, ఆ విషయం వదిలే, కానీ రాక రాక మీ అమ్మ మీద రివెంజ్ తీర్చుకునే అవకాశం వచ్చిందే. నువ్వు వచ్చి ఆ అవకాశాన్ని చెడగొట్టకే బాబు అన్నాను బతిమిలాడుతూ. కోపమంతా ఒక్కసారిగా ఆశ్చర్యంగా మారిపోయింది. రివెంజా అమ్మ మీద? అప్పటి వరకు ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటున్న మా అల్లుడు కూడా అర్థం కాక కుతూహలంగా చూస్తున్నాడు. అవును అన్నాను కసిగా. ఏం చేద్దామని అమ్మని? మా అమ్మాయి గొంతులో కొంత భయం ధ్వనించింది. నేను పకపక నవ్వాను. మీ అమ్మని ఏం చేయగలనే నేను, బట్ ఇది ఒక స్వీట్ రివెంజ్. అబ్బా, అర్థమయ్యేట్లు చెప్పు నాన్న అని విసుక్కుంది. మీరిద్దరూ వినండి, అమ్మకి మాత్రం చెప్పొద్దు. మా పెళ్ళయి 38 ఏళ్ళయ్యింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దరిదాపుగా ప్రతిరోజు మొత్తం తను ఒక్కటే విసుక్కోకుండా ఇంటి పని అంతా చేస్తూనే ఉందే. ఎప్పుడైనా అమ్మ ఊళ్ళో లేకపోతే అప్పట్లో నాకు ఆఫీస్ కూడా ఉండేదేమో, చాలా ఇబ్బంది అయిపోయేది. అప్పుడు అనుకునేవాడిని, బాబోయ్ ఇంత పని తను ఎలా చేస్తుందిరా దేవుడా అని. మధ్యలో మీరు పుట్టుకొచ్చారు, తను పాపం మిమ్మల్ని చూసుకునేది. అలా ఆలోచిస్తుంటే ఒకరోజు ఐడియా వచ్చింది. ఎప్పటికైనా మీ అమ్మని కూర్చోబెట్టి కనీసం ఒక వారం రోజులు అన్ని పనులు నేనే చేసి పెట్టాలని. నా కూతురు మొహం మీద చిరునవ్వు మేసింది. తను ఆడదే కదా మరి. మీ అమ్మని ఎన్నోసార్లు అడిగాను,
వద్దన్నా వినకుండా అప్పుడప్పుడు కూరలు అవి మీరే చేస్తారు కదా, ఇంకా నన్ను కూర్చోపెట్టి అన్ని పనులు చేయడం ఏమిటి, వీల్లేదు అంటూ తేలిగ్గా తీసేసేది. హాయిగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీ అమ్మ మీద ఈ రివెంజ్ తీర్చుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇది చాలా చిన్న ఆపరేషన్, రెస్ట్ మాత్రం ఎక్కువ ఇవ్వాలి. అందుకే దీన్ని నేను వాడుకొని మీ అమ్మకి నా పనితనం చూపిద్దామనుకుంటున్నాను. అయితే రావద్దంటావు? ఇందాక కోపం మర్చిపోయింది. మళ్ళీ గిల్లాలి దాన్ని. పని కట్టుకొని వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అని నువ్వు కూర్చుంటే నీ కూడా సేవ చేయాలి కదే అన్నాను. ఈసారి ఉడుక్కోలేదు ఉత్తమా. నేను రావట్లేదు కానీ నువ్వే చూసుకో మీ ఆవిడికి సేవ అంటూ పర్మిషన్ ఇచ్చేసింది. థ్యాంక్ యూ అన్నాను. అసలు మీలా ఎవ్వరు ఆలోచించరేమో మావయ్య అన్నాడు అల్లుడు. ఇవన్నీ ఫ్యూచర్ కోసం మెమొరీలో దాచుకోండి అంది నవ్వి మా అమ్మాయి. ముగ్గురం నవ్వుకున్నాము. ఆపరేషన్ అయిన రోజు రాత్రి డాక్టర్ సలహా ప్రకారం ఇడ్లీ వేసి పెట్టాను. మర్నాడు పొద్దున్నే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, అరటిపండు, తేనె మిక్సీలో వేసి ఆ పేస్ట్ బ్రెడ్ స్లైసెస్కి పట్టించి వేడి వేడి పాలు పోసి ఇచ్చాను. తనకి చాలా నచ్చింది. మధ్యాహ్నం భోజనంలోకి టొమాటో పప్పు, వంకాయ కారం పెట్టిన కూర చేశాను. రాత్రి మినపరొట్టె, మాగాయ, గడ్డ పెరుకులో కలిపి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయించి పోపు పెట్టి మాగాయ పచ్చడి చేశాను. అబ్బా సింపుల్గా చెయ్యొచ్చు కదా అని ప్రేమగా విసుక్కుంది. ఇక నా మెనూ చూసి రేపటి నుంచి ఏమంటుందో. మర్నాడు పొద్దున్నే పెసరట్టుతో పాటు జీడిపప్పు ఉప్మా, కొబ్బరి పచ్చడి. మధ్యాహ్నం భోజనంలోకి బెండకాయ కూర, మామిడి ముక్కల పచ్చడి, మజ్జిగ పులుసు. రాత్రి కొబ్బరి రొట్టె విత్ అల్లం పచ్చడి, బాదం జీడిపప్పు దట్టించి కూలింగ్ సేమియా పరమాన్నం. అలా ముందుగా రాసుకున్న మెను తూచా తప్పకుండా మా శ్రీదేవి చెప్పినట్లు రోజు రకరకాల డిస్సులు వండి వడ్డించాను. మనమిద్దరమే కదా ఇన్ని చెయ్యాలా అంటూ విసుక్కునేది మా ఆవిడ. అయినా వదలకుండా నా పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించాను. దీనికి తోడు మొదటి 3-4 రోజులైతే తను నిద్ర లేవగానే చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళి మొహం కడిగించడం, వేడివేడి కాఫీ అందించడం, టిఫిన్ తినిపించడం, స్నానానికి అన్నీ అందించడం, ముఖ్యంగా దాదాపు రోజుకి 25 సార్లు కంట్లో డ్రాప్స్ వేయటం అన్నీ టైం పెట్టుకొని మరీ చేశాను. వారం రోజుల తర్వాత మా అమ్మాయి ఫోన్ చేసింది. అప్పటికి మా ఆవిడ నిద్రపోయింది. ఎంతవరకు వచ్చింది నీ రివెంజ్ అంది నవ్వుతూ. అది ఇంకా సగం కూడా తీరలేదు అన్నాను. నీకేమో కానీ పాపం అమ్మ మాత్రం రోజు గొడవ చేసేస్తుంది నాన్న. పనమ్మాయి కూడా లేదట కదా, అన్నీ నీ చేతే చేయించుకుంటున్నానని చాలా బాధపడుతుంది. రిటైర్ అయిపోయిన వాడిని అంతా తీరికే కదా, ఆ మాత్రం పని చేస్తే అరిగిపోతానా? నాన్న నిజం చెప్పు, నీకు కష్టం అనిపించడం లేదా? చాలా ఆసక్తిగా అడిగింది. మనస్ఫూర్తిగా చెప్పనా, తిరుమల 7 కొండలు ఎక్కడం సులువా, కానీ భక్తితో ఇష్టపడి అన్ని మెట్లు ఎక్కుతారు కాబట్టి ఎవ్వరూ కష్టపడ్డామని చెప్పుకోరు. అలాగే నేను ఇష్టపడి ప్రేమతో చేస్తున్నాను తల్లి, నాకేం కష్టం అనిపించడం లేదు. ఐ లవ్ యూ నాన్న అని కళ్ళనీళ్లు తిప్పేసింది మా ఉత్తమ. ఐ లవ్ యూ టూరా బంగారం అన్నాను ప్రేమగా. సుహాసిని ఆపరేషన్ అయ్యి నెల అయిపోయింది. మళ్ళీ అన్ని పనులు రొటీన్లో పడిపోయాయి. కానీ తను మళ్ళీ ఈ రేంజ్లో రివెంజ్ తీర్చుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు. అబ్బే మీరు పొరపడుతున్నారు, రివెంజ్ కాదు, సమ్హౌ వెరీ వెరీ హాట్. ఏం చేయను, ఇరుక్కుపోయాను. ఇంతకు ఏం జరిగిందంటే, నేను పూజ చేసుకొని వచ్చేసరికి మా ఆవిడ నుంచొని సీరియస్గా ఏదో కిందకి చూస్తుంది. తను అంత ఏకాగ్రతగా ఏం చూస్తుందా అన్న నా కుతూహలంతో నా చూపు మెల్లగా తన అరికాలు వైపు వేయగానే విషయం అర్థమయ్యి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. మై గాడ్, ఈ విపత్తు నేను అస్సలు ఊహించలేదు. వచ్చారా, ఇలా రండి, వద్దంటుంటే విన్నారా? అసలు ముందర మిమ్మల్నే అనాలి. సాధింపు మొదలైంది. నేను మాత్రం అమాయకంగా మొహం పెట్టి తన వంక చూశాను. నా సెల్ ఫోన్ తీసుకోండి ఆర్డర్ వేసింది. బుద్ధిమంతుడిలా తీసుకున్నాను. ఇప్పుడు చూసి చెప్పండి అంది. మా అబ్బాయి ఊరుకోడుగా లేనిపోయిన యాప్లన్నీ చూసుకోవటం అలవాటు చేశాడు. తీరా చూశాక ఎలా చెప్పాలో తెలియక తలగొక్కుంటూ ఉండిపోయాను. అంతా మీ వల్లే, చెప్పండి పర్వాలేదు అంది. 5 అన్నాను మెల్లగా. అమ్మ బాబోయ్, నెలకి 5 కేజీలు పెరిగానా? వద్దు వద్దు అంటుంటే పని పాట చెయ్యనివ్వకుండా ఏం పర్వాలేదు, ఈ ఒక్కటి తిను, ఇది బాగుంటుంది తిను అంటూ తెగ తినిపించారు. పెరక్క ఏమవుతాను? తల కొట్టుకుంటూ వేయింగ్ మిషన్ మీద నుంచి దిగింది. నేను బిక్కమొహం వేసుకొని చూస్తున్నాను. అది కాదు అంటూ ఏదో చెప్పబోయాను.
చాలండి సంబరం. ఇంకా 2-3 నెలలు స్ట్రిక్ట్ డైటింగే. ముందు అర్జెంటుగా మీరు పెంచిన 5 కేజీలు తగ్గాలి. అసలు ఎప్పటి నుంచో ఇంకా తగ్గాలని అనుకుంటున్నాను, అది ప్లాన్ చేస్తాను అంటూ ఏం చేయాలనుకుంటుందో వివరిస్తుంది. అయిపోయింది. ఇంతకన్నా మా ఆవిడ తీర్చుకునే ప్రతీకారం వేరే ఏముంటుంది? ఇన్నాళ్ల పాటు తనని కూర్చోపెట్టి అన్ని పనులు చేసి పెట్టాను అన్న క్రెడిట్ కొట్టేయాలనుకోవడం మాట దేవుడెరుకు. ఇప్పుడు నేనేదో తప్పు చేశాననే భావన మొదలైంది. పైగా ఇక నేను 2 విధాలా నోరు మూసుకొనే కూర్చోవాలి. ఒకటి, తను బరువు పెరగటం వలన నేను చేసిన చాకరీ గురించి నోరు మెదిపే ధైర్యం చేయలేకపోవటం. 2, రుచులు అలవాటు పడ్డ నోరు. డైటింగ్ అంటూ తను వండి పెట్టే పథ్యపు తిండి తినడానికి సహకరించకపోవటం. హతవిధి, ఎంత కష్టం. మీకు గనక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే ఈ స్టోరీ పేరు రివెంజ్. మనకి ఈ కథను అందించిన వారు కొచ్చెర్లకోట ఎస్వి నరసింహారావు గారు. చాలా బాగుంది కదా, అద్భుతమైన కథ. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.